పిల్లలను పెంచేటువంటి వైవిధ్యంతో ప్రసంగం నడుస్తున్నది. పిల్లలు సంస్కారవంతంగా చేయాలి అనేటువంటి This దాంతో call is now being recorded. This call is now taking notes. ఈ యొక్క స్త్రీకి ఒక శిక్ష కాదు, స్త్రీ జన్మయే ఒక అభిశాపము కాదు. వారికి కూడా పురుషులతో పాటు స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నది అనేటువంటి అభిప్రాయంతో ఏ పుట్టలో ఏ పాముందో ఆయా వారికి యథాయోగ్యముగా వ్యవస్థను కల్పించాడు భగవంతుడు. అందుకని పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రముతోటి వారు సంతానం కనకూడదు అని కాదు, సంతానం కనాలి. ఎటువంటి సంతానం కనాలి అని అంటే తమ అభీష్టము ప్రకారం తాము ఏ రకంగా కోరుకుంటారో ప్రతిభావంతులు అటువంటి ఉత్తమ సంతాన నిర్మాణం గర్భంలో ఉన్నప్పుడు వారిని ఆ రకంగా తీర్చిదిద్ది జన్మింపజేసినప్పుడు వారికి శిశువుకు ఎంతవరకు అయితే వారి జీవితం నిలబడడానికి పోషణ విలువలు కలిగినటువంటి తల్లిపాలు ఎంత ప్రాముఖ్యతను తల్లిపాలు అంతవరకు ఇచ్చేసిన తర్వాత మిగతా ఇక శరీర పోషణకు కావలసినటువంటిది తల్లి పాలతో కాకుండా ఏ పాలతోటైనా అతడు శిశువు బ్రతకగలుగుతుంటాడు, మంచిగా ఎదగగలుగుతుంటాడు అన్నప్పుడు తల్లి వారిలో ఉండేటువంటి యోగ్యత, ప్రతిభ మరియు ఆ సామర్థ్యంతో వారి వ్యక్తిత్వ వికాసంతో వారు ఏవైనా పరిశోధనలు చేయాలన్నా, ఏవైనా అనుసంధానం రీసెర్చ్ చేయాలన్నా వారికి ఈ పిల్లలు ఆటంకము కారాదు. పిల్లల ఆలన పాలన, వాళ్ళను కడగడం, తొడవడం, పాలివ్వడం ఇటువంటి ఇబ్బందుల్లో వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి వారు పని మనుషులను పురమాయించుకొని ఆ పిల్లలను ఆడించడానికి, కడగడానికి, తొడవడానికి ఏర్పాటు చేసుకొని వాళ్ళ ప్రతిభ అనుసారంగా వాళ్ళు ఎట్లెట్లా అయితే ముందుకు వెళుతూ ఉంటుంటారో ఈ రకంగా 1-2 నెలల్లోనే మళ్ళీ పూర్ణ యవ్వనం వివాహం అయ్యే కంటే ముందు బాలరాజు గారు మైక్ ఎందుకు ఆన్లో పెడతారు? పని చేయండి, ఇబ్బంది అవుతుంది కదా రికార్డులో, మళ్ళీ అందరికి యూట్యూబ్లో ఇబ్బంది పడతారు. ఈ రకంగా ఆ స్త్రీకి పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వడమే దీని యొక్క అభిప్రాయం. అందుకని ఈ యొక్క పాలు తాగించడానికి దాయిని ఏర్పాటు చేసుకొని వారి పరిశోధనలు, అనుసంధానం అవి చేయాలి అనేటువంటిది అభిప్రాయం. బిడ్డను కన్న తల్లి పాలు 6 దినముల వరకు శిశువునకు తాగింపవలయును. తదుపరి దాది పాలు త్రాగింపవలయును. శిశువు తల్లి తండ్రులు దాదికి భోజన నిమిత్తము ఉత్తమ పదార్థములను వ్యవస్థ చేయాలి. ఉత్తమోత్తమ పదార్థములను ఆ పాలు బాగుండడానికి, ఆమె మనోభావాలు బాగుండడానికి అన్ని రకాలుగా వీళ్ళకు పని చేస్తే ఏమొస్తుంటారు, ఈ పైసలు ఇస్తుంటారు, దీంతో ఇట్లా చేయాలి, అటువంటి గుణుగుడు కాకుండా సంతోషంగా ఉండేటట్టుగా వారికి వస్త్రాలు కానీ, తినే పదార్థాలు కానీ మంచి వ్యవస్థ చేయాలి అనేటువంటిది అభిప్రాయం. దరిద్రులైన వారు దాదిని పోషించజాలని పక్షమున బుద్ధిని, ఆరోగ్యమును, పరాక్రమమును కలిగించు ఓషధిని జలముతో శుద్ధి చేసి కాచి వడపోసి ఆవు పాలలో గాని మేక పాలలో గాని కలిపి ఆ పాలలో సమాన పరిమాణమున ఎన్ని పాలుంటే అన్ని నీళ్లు కలిపి శిశువుకు త్రాగిపించవలెను. శిశువు జన్మించిన తర్వాత తల్లిని శిశువును శుద్ధ వాయువు గల స్థానమునకు మార్చి ఎక్కడనైతే స్వచ్ఛమైనటువంటి వాయువు వస్తుంటుంటుందో అక్కడ వచ్చినప్పుడు శుద్ధమైనటువంటి వాయువు ఎక్కడికైతే వస్తుంటుందో అక్కడ సూర్యుని వెలుతురు కానీ, శుద్ధమైన వాయువు కానీ ఎక్కడైతే వస్తుంటుంటుందో అక్కడ మన వెలుతురు అంటే మరి ఆరబయటకు రావాల్సి వస్తుంటుంది. ఆరబయటకు కాదు, గదిలోనే ఎక్కడైతే గాలి మంచిగా వస్తుంటుందో అక్కడ సుగంధ యుక్త దర్శనీయ పదార్థములను ఉంచవలెను. శుద్ధ వాయువు గల ప్రదేశమున భ్రమణము చేయించుట ఉచితము. ఆవు పాలు, మేకపాలు
దాది పాలు లభించని తావులందు అంటే తావులని అంటే ఎక్కడైతే ఇటువంటి పాలు దొరకవో అటువంటి వ్యవస్థలో అటువంటి పరిస్థితిలో మీకు యోగ్యమైనటువంటి వ్యవస్థ చేసుకోవలేను. మీకు అందుబాటులో ఉండేటువంటిది శిశువు ఆరోగ్యానికి భంగం కలగకుండా వారి వ్యక్తిత్వ వికాసం కలిగేటట్టుగా వారికి దీర్ఘాయుషు లభించేటట్టుగా ఏ రోగాల బారిన పడకుండా ఎలా చేస్తే బాగుంటుంటుందో అటువంటి వ్యవస్థను చూసుకోవాలి. ఎట్లా అంటే ప్రసూత స్త్రీ శరీరాంశముతో శిశువు శరీరం ఏర్పడును. ప్రసూత బాలింత స్త్రీ శరీరంతో శిశువు శరీరం ఏర్పడుతుంది కాబట్టి స్త్రీ ప్రసవ సమయమున నిర్బలముగా ఉంటుంది. అందుచేత ప్రసూత స్త్రీ పాలు త్రావింపరాదు. పాలు స్రవింపకుండానట్లు స్తన ఛిద్రములకు ఔషధి లేపనము చేయవలేను. అందువలన 2వ మాసములోనే స్త్రీ యువతి కాగలదు. అంటే పాలు అనేటువంటివి శరీరం యొక్క ఊర్జ బయటకు వెళితే మరి కొద్దిగా శరీరం అనేటువంటిది శిథిలముగా ఉంటుంటది. కాబట్టి ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు, యోగ్యులు, గొప్ప గొప్ప వారు ఈ యొక్క స్త్రీ జన్మలో ఉండి స్త్రీ జన్మను కూడా తరింపజేసుకోవడానికి పురుషునితో పాటు వారు కూడా అనుసంధానము, పరిశోధనలు అవన్నీ చేసి తరించడానికి అవకాశం ఉంటుంటది. కాబట్టి ఈ విధంగా చేసినట్టయితే మళ్ళీ యవ్వనములో ఉన్నట్టుగా ఆ శరీరము తొందరగా పుంజుకుంటుంది. అంతవరకు పురుషుడు బ్రహ్మచర్యము అవలంబించి వీర్య నిగ్రహం నడపవలయను. ఇక స్త్రీ మళ్ళీ యవ్వనవతి అయ్యే వరకు పురుషుడు బ్రహ్మచర్యాన్ని పాటించి వీర్య నిగ్రహం అంటే వీర్యాన్ని నిగ్రహించుకోవాలి. శరీరం నుంచి బయటకు స్ఖలింప చేయరాదు. తద్వారా వారిలో కూడా ఆయువు క్షీణించి అనేక రోగాలు, అకాల మృత్యు వచ్చేటువంటి అవకాశం ఉంటుంటది. కాబట్టి వీర్యం అనేటువంటిది శరీరానికి ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెంచేటువంటిది. కాబట్టి ఈ యొక్క శరీరం కాపాడుకోవాలి అని అంటే బ్రహ్మచర్య పాలన తప్పనిసరి. ఏ స్త్రీ పురుషులు ఈ విధముగా చేయుదురో వారికి ఉత్తమ సంతానము, దీర్ఘాయువు, బలము, పరాక్రమ వృద్ధి కలుగుతూనే ఉండును. అందువలన సమస్త సంతానము అని అంటే వేదము ప్రకారము 10 మంది సంతానమును కనాలి, 11వ సంతానముగా భర్తను భావించుకోవాలని స్త్రీకి సందేశం. కాబట్టి ఎంతమంది పుట్టినను ఆ సమస్త సంతానము ఉత్తమ బల పరాక్రమ యుక్తము, దీర్ఘాయువు కలిగి ధార్మిక మగును. స్త్రీ యోని సంకోచము, శోధనము, పురుషుడు వీర్య స్తంభనము చేయవలయను. అందువలన మరల కలుగు సంతానము అంతయు ఉత్తమమైనదవును. ఇంకా మొదటి సంతానం ఎంత తేజస్వంతంగా, ఎంత బల పరాక్రమములతో పుష్టిగా ఉంటుంటుందో 2వ 3వ సంతానం కూడా ఈ యొక్క పద్ధతిని పాటించినట్టయితే అదే విధంగా ఉత్తమోత్తమంగా ఉంటారు అనేటువంటిది అభిప్రాయం. 5 సంవత్సరముల వరకు తల్లి శిక్షణ. తల్లి బాలబాలికలకు ఉత్తమ శిక్షణ మొసంగవలెను. తల్లి బాలబాలికలకు ఉత్తమ శిక్షణను నేర్పించాలి. అందువలన సంతానము సభ్యత గలది అయి తమ ఏ అవయవముతోనూ కుచేష్టలునరింపకుండునట్లు చూడవలెను. ఇక ఉత్తమ శిక్షణను చెప్పేటువంటి తల్లి ఇంకా వారు ప్రత్యేక దృష్టి పెట్టాల్సింది ఏంటంటే సంతానము సభ్యత గలది అయి తమ ఏ అవయవంతో కుచేష్ట ఉనరింపకుండునట్లు చూడవలేను. అంటే ఏ అవయవంతో అంటే ఏ అవయవము తోటి ఏముంటది, కేవలం ఉపస్థేంద్రియంతోటి చేసినట్టయితేనే ఈ యొక్క కామ ఉద్రేకము, ఉత్తేజనము రావడం వల్ల ఆ ఉత్తేజనములో ఉన్నప్పుడేమో చెంగున ఎగిరినట్లు, మళ్ళీ ఆ ఉత్తేజన శాంతించిన తర్వాత నీరస నిస్తేజంతో ఉండడం,
తిన్నది అరగకపోవడం, పాలు అరగకపోవడం, ఇంకా కడుపు నొప్పి రావడం, విరేచనాలు అవ్వడం చాలా ఇబ్బంది అవుతుంటది. కాబట్టి ఈ యొక్క ఉపస్థేంద్రియంతో కుచేష్టలు చేయకుండా ఉండునట్లు జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా జాగ్రత్త పడితే, తల్లి జాగ్రత్త పడితే పిల్లలు బాగవుతారు. పిల్లలు మాట్లాడడం ఆరంభించినప్పుడు తల్లి వారి జీవ కోమలమై స్పష్టంగా ఉచ్చారణము చేయదగినట్లు ఉపాయం అనర్పవలయును. ఇంకా ఎప్పుడైతే పిల్లలు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారో మొదట నత్తిగా మాట్లాడుతుంటారు. నాలుక అనేటువంటిది ఆ వర్ణములకు అనుసారంగా మసలుకునేటట్టుగా స్ఫూర్తిదాయకంగా ఉండదు. కాబట్టి ఆ నాలుక కోమలంగా ఉంటుంటది. కాబట్టి అప్పుడు ఎవరైతే మాట్లాడలేకపోతుంటారో, మాటలు రాలేకపోతుంటాయో దానికి కారణము ఈ నాలుకను ఆడించేటువంటి నరాలు మస్తిష్కానికి ముడిపడి ఉంటుంటాయి. కాబట్టి ఆ నరాలలో రక్తము సరిగా ప్రసారణ కాలేక, ఇంకా ఏ కారణం చేతనైనా ఆ యొక్క శ్వాస యొక్క ఉత్తేజము ఆ నరాలను ప్రేరేపించడానికి సరిపడకపోవడం వల్ల ఆ నరాలలో రక్త ప్రసారణం అనేటువంటిది ఇట్లా వస్తూ పోతుంటుంటది. గుండె దగ్గరికి వెళ్ళి ప్రతి నరానికి రక్తం వస్తుంటది. కాబట్టి ఈ మస్తిష్కంలోకి అది సరిగా రాలేకపోతుంటది. కాబట్టి అటువంటి సందర్భంలో ఆ నరంతోటి ముడిపడినటువంటి ఈ నాలుక పనిచేయని కారణంగా మాటలు రాలేకపోతుంటాయి. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే వసకొమ్ము గాని, అక్కలకర్ర అనేటువంటి ఈ 2 ఔషధాలు విడివిడిగా అది సానరాయి మీద అరగదీసి శుద్ధమైనటువంటి తేనెలో కలిపి ఈ యొక్క నాలుక కింద ఏ నరమైతే మస్తిష్కానికి నాలుకను ఆడించడానికి ముడిపడి ఉంటుంటుందో ఆ నాలుక కింద మసాజ్ చేయాలి, మర్దన చేయాలి. మర్దన చేయడం వల్ల ఏ నరాలైతే పని చేయకుండా ఉన్నాయో, ఏ నరాలలోనైతే రక్తం ఆగిపోయి ఉన్నదో ఆ మసాజ్ చేయడం వల్ల దానికి ప్రేరణ వస్తుంటుంటది. కాబట్టి మళ్ళీ ఆ రక్త ప్రసరణ, శుద్ధమైనటువంటి రక్తం రావడం వల్ల నాలుక పనిచేయడం మొదలవుతుంటది. తద్వారా వాళ్ళు మాట్లాడగలుగుతుంటారు. ఆ మర్దన అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. 2 వైపుల నుంచి నాలుకకు ఎడమ వైపు, కుడివైపు నాలుక కింది భాగంలో నరం ఉంటుంటది. కాబట్టి దానికి మసాజ్ చేయాలి. పా దీని ఉత్పత్తి అంటే ఈ పా అనేటువంటి అక్షరము ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎలా పుడుతుంది? దాని స్థానము ఓష్టం. ఆ యొక్క పా ఉచ్చరింపబడేటువంటి స్థానం ఏంటంటే ఓష్టం. ఓష్టం అంటే పెదవులు. ప్రయత్నము స్పష్టము. ఆ పెదవులలో ఏం జరుగుతుంది అంటే ఒక పెదవి ఇంకొక పెదవితో కలుస్తుంది. స్పర్శం. ఆ యొక్క స్పృష్టం అంటే స్పర్శ అంటే పై పెదవి కింది పెదవితో, కింది పెదవి పది పెదవితో 2 కలవడం వల్ల పా అనేటువంటి అక్షరం పుట్టుకొస్తుంది. కావున 2 పెదవులు కలిసి పలకవలయును. పా అనే దానికి 2 పెదవులను కలిపితేనే పా అనే శబ్దం వస్తుంది. ఇట్లే ఆయా వర్ణముల స్థాన ప్రయత్నములు తెలుసుకొని వానిని స్పష్టంగా ఉచ్చరించున్నట్లు హ్రస్వ, దీర్ఘ, ప్లుతములు పలుకునట్లు తల్లి యత్నింపవలయును. ఇంకా ఇదే ఏ రకంగా పాను అభ్యసింపజేసామో అదే రకంగా ఆ కాక గ చ పాప ఇవి వర్ణాక్షరములు ఎన్నైతే ఉన్నాయో 56 అవన్నింటినీ ఇదే విధంగా స్పష్టంగా, శుద్ధముగా ఉచ్చరింపజేయనట్లు తల్లి ప్రయత్నించాలి. స్వరము మధురముగా, గంభీరముగా, సుందరముగా ఉండునట్లు అక్షరములు, మాత్రలు, పదములు, వాక్యములు, సంధి, అవసానము అన్నీ భిన్న భిన్నముగా తెలియనట్లు ఉచ్చరింపవలయును. ఇక్కడ ఏంటంటే స్వరం కోమలంగా ఉండాలి, మధురంగా ఉండాలి. పిల్లలను అరవనివ్వకూడదు, ఏడవనివ్వకూడదు. ఏడవడం ద్వారా ఈ గొంతులో అది
అంటే మొరడు బారిపోతుంటాయి ఈ కణజాలం, ఈ గొంతు స్వరపేటికలు. దాని ద్వారా శరీరము పగిలిపోయినట్టుగా, బొంగురు పోయినట్టుగా వస్తుంటది. అది సభ్యత సంస్కారం కలిగినటువంటి వారికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంటది, అయిష్టంగా అనిపిస్తుంటది, అశిష్టంగా అనిపిస్తుంటది. కాబట్టి తల్లి పిల్లల యొక్క స్వరము మధురముగా, గంభీరముగా, సుందరముగా ఉండేటట్లుగా ఆ అక్షరాలను ఉచ్చరింపజేసే విధంగా ప్రయత్నం చేయాలి. మళ్ళీ సంధి సమాసము వారికి పలకడానికి ప్రయత్నింపజేయాలి. ఈ వాక్యాలను పలికేటప్పుడు, సంధులు పలికేటప్పుడు అవసానం అంటే ఎక్కడ శబ్దానమును ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, అటువంటి ఆ రహస్యాలన్నీ విడివిడిగా తెలిసేటట్లుగా తల్లి వారికి స్పష్టంగా బోధించాలి. సంతానం కొంచెము మాట్లాడదలుసుకొని ఆరంభించినప్పుడు వారి వాణి సుందరముగా ఉండునట్లు చిన్నలు, పెద్దలు, మాన్యులు, తల్లి, తండ్రులు, రాజు, విద్వాంసుడు మున్నగు వారితో భాషించే విధం. అంటే ఇక ఇప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడైతే మాట్లాడడం నేర్చుకుంటున్నారో అప్పుడు అది ఈ సందర్భంలో ఒక మనోరంజనం ఏంటంటే, దొరల కాలంలో అక్కడ పనిచేసేటువంటి పని మనిషితోటి మళ్ళీ ఏమంటున్నాడు నీ మనవడు అంటే, ఇప్పుడిప్పుడే అమ్మనక్కని అరుచుకుంటున్నాడు వాంచన అని అన్నాడు. అంటే ఇదంతా అశిష్టం, వాళ్ళకి తెలియదు. కాబట్టి అక్కడ భాష ఏంటంటే, అక్కడ తిట్టడంతోటే వాళ్ళు అరుచుకోవడం అనేటువంటిది ఇది మనోరంజనం వరకే. అది అశిష్టమైనటువంటి భాష. వాళ్ళకి తెలియదు ఎవరితోటి ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది. అందుగురించి పిల్లలు ఎప్పుడైతే తెలుసుకొని ఆరంభించినప్పుడు మంచిగా మాట్లాడేటట్టుగా, శిష్టముగా మాట్లాడేటట్టుగా, చిన్నలు, పెద్దలు, మాన్యులు, తల్లి తండ్రుల పట్ల, చిన్న పిల్లల పట్ల ఎట్లా మాట్లాడాలి, పెద్దవాళ్ళ పట్ల ఎట్లా మాట్లాడాలి, తల్లిదండ్రుల పట్ల ఎట్లా మాట్లాడాలి, గురువుల దగ్గర ఎట్లా మాట్లాడాలి, గురువులను నలుగురిలో నిలదీసే విధంగా ఉండేటువంటి శిష్యులు అజ్ఞానులు, వాళ్లకు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. అటువంటి సభ్యత సంస్కారం లేనటువంటి, ఇంకా గురువు దగ్గరికి వచ్చేటప్పుడు ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చి మరి అడుగుతున్నారు ఏమైనా వచ్చినప్పుడు ఇవ్వాలి అని అంటే, మరి మీకోసం కూడా పెట్టామని చెప్పి తినగా మిగిలినటువంటిది గురువుకు ఇచ్చేటువంటి ఇది అశిష్ట వ్యవహారం, అసభ్య వ్యవహారం. ఇది సభ్య సమాజానికే ఎవరైతే భక్తులు అనిపించుకుంటారో అది వారి విద్య దగ్గర వదిలేయాలి. ఇటువంటి భాష మాట్లాడేటువంటి వారు అది సరైనటువంటిది కాదు. అందుకని పిల్లలకు దగ్గరుండి ఇవి నేర్పించాలి. ఇక ఈ సందర్భంలో పిల్లలు తప్పుడుగా అల్లరి చేయడానికి ఆస్కారం, ఎవరైతే బిస్కెట్లు తినబెడుతుంటారో, చాక్లెట్లు తినబెడుతుంటారో ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ వాళ్ళ పట్ల మంచివారు కారు. మంచివారైనటువంటి వారు తల్లి వాళ్ళు ఇష్టపూర్వకంగా పిల్లలకు చేసి ఇవ్వాలి, మంచి పదార్థాలు ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడైతే ఏదైనా వస్తువు కావాలని పిల్లలు ఏదైనా వస్తువు కావాలని బజారుకి వెళ్ళినప్పుడు, ఊరు వెళ్ళినప్పుడు కావాలి అని ఏదైతే అంటుంటారో అది మనం గమనించి అది మంచిదా, దానివల్ల ప్రయోజనం ఏంటిది మనం ఆలోచించి అది మంచిది కానట్టయితే పిల్లలు ఏదైతే కావాలంటారో దానికంటే గొప్పది మనం ఇవ్వాలి. మంచిగా కనపడాలి, మంచి రంగుగా ఉండాలి, మంచి నాణ్యతగా ఉండాలి, వారి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేదిగా ఉండాలి అనేటువంటిది చూసుకోవాలి. మరి ఇవాళ పౌర్ణమి కాబట్టి యజ్ఞం ఉంటుంటది. వైదిక సిద్ధాంతమును అనుసరించే వారికి మాత్రమే యజ్ఞం ఉంటుంటది. ఇక వేరే సంప్రదాయం వారికి ఇందులో ఉండకూడదు, వాళ్ళు విరమించుకొని పోవచ్చు. అందుకని ఇప్పుడు సంధ్యోపాసన గాని అగ్నిహోత్రం గాని ఉంటుంటది. కాబట్టి ఈ వానని ఇక్కడిని విరమించేస్తున్నాను. ఓకే, ఇవాళ ముందుకు తీసుకెళ్ళండి. ప్రభాకర్ గారు ఎవరు తీసుకెళ్తారు? ఓం సర్వేభ్యో నమస్తే, ఆచార్య నమస్తే. ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాలు పిల్లల్ని ఒక మంచి వ్యక్తులుగా నిర్మాణం చేయడానికి కావాల్సిన విషయాలు అనేకం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అందరూ ఈ ఎపిసోడ్ను లైక్ చేసి షేర్ చేద్దాం,
సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కుదాం. ఈ విషయాలను అందించిన ఆచార్య గారికి ధన్యవాదాలు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య ఆదివారం పుష్పమ్మ గారిది ఉంది ఈరోజు పాత వాళ్ళ దాంట్లో. అవును. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మయజ్ఞము. ఓం పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం. 36వ అధ్యాయం 12వ మంత్రం. ఈ మంత్రం యొక్క అర్థం, ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల స్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాచ. తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరా మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయటం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందటం. వాక్ వాక్ ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక. తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందటం. ఇషేత్వోర్జత్వ యజుర్వేదంలోనిది 1వ అధ్యాయం 1వ మంత్రం. భక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు దుఃఖ అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వక మోక్షానంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, దేవదత్త, క్రికల, ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముందని ప్రతిదీ చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందటం. ఓం శ్రోత్రం. ఇది, అది, ఏదో వినాలని తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందటం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే
మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం మూర్ధానమస్య సంసిద్ధ్యాథర్వ హృదయం చయత్. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి. ధన్యురాలిని. ఓం కంఠః అంసౌగ్రీవాశ్చ శ్రోణి. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం అన్నపానీయ శ్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవటం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వః ప్రైరయత్ పవమానో అధిశీర్షతః. అథర్వ వేదంలోనిది 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కాని కంటే పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయటం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలమింద్రియం. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మోదాహ ప్రమోద అంగుళీరంగాని మిత్రం మే సహ. యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్తమే కర్మ వీర్యం. ఈ మంత్రం కూడా యజుర్వేదంలోనిది 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం ఏంటంటే, నా చేతుల్లోని నా కర్మల పురుషార్థం నిహితమే ఉందని తెలుసుకోవడం, అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. అతమార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అఘమర్షణ మంత్రములు. ఓం వితంచ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత. తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశి. సూర్యా చంద్రమసౌద్ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. శంయోరభిస్రవంతు నః. అత మనస పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజీరక్షితా పితర ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః.
प्रतीचिदिग्वरुणोऽधिपतिः प्रीदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजं भेदद्मः उदीचिदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजं भेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुधैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजं भेदद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः स्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्माद्वेष्टियं वयं द्विष्मस्तं वोजं भेदद्मः अत उपस्थानमन्त्रमुలు जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्यावा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चित्तमन्त्रम् तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाहश्याम शरदः शतं भूयश्च शरदः शतात् आचमनमन्त्रम् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः गायत्री मन्त्रम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् సమర్పణ భావం ఓ పరమేశ్వర దయానిధే మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక నమస్కార మంత్రం ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఆచమన మంత్రం ఓం షణ్ణో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం ఇతి వైదిక సంధ్య బ్రహ్మయజము ఓం నమస్తే ఆచార్య నమస్తే ఆచార్య సంధ్యావందనం ఇదే విధంగా ప్రయత్నించండి. నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. యజ్ఞం ఎవరెవరు చేస్తున్నారు? ఎవరైనా చేస్తున్నారా లేదా? ఎవరు చేస్తలేరు? కొద్దిగా ఆలస్యంగా ఉంది ఆచార్య సంధ్యావందనం మంత్రాలు ఇదే విధంగా చెప్పించండి. ఏమంటారు? సంధ్యావందనం
మంత్రాలు ఇదే విధంగా చెప్పించండి అన్నప్పుడు ఎవరైనా చెప్పండి. అదే మరి వైదికులకు ఇదే విధంగా ఉంటది. ఇక అవైదికులకు వేరే వాళ్ళు చెప్పుకున్నది వైదికులు నేర్పించాలి కదా, వైదికుల నేను తేడా చేయకూడదు. చేయకూడదు అంటే వాళ్ళు నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రయత్నం చేయాలి, వారికి మనసులో కల్పించాలి. నేర్పించడానికి దయానంద చెప్పాడు, మనం చెప్పడానికి నేను అందరికి స్క్రిప్ట్ పెట్టాను, అందరు రాసుకున్నారు, ప్రింట్అవుట్ తీసుకున్నారు. వాళ్ళు వేరే వాళ్ళు నేర్చుకోనంటే దానికి మనం ఏం చేస్తాం? పట్టుపెట్టి బలవంతంగా పట్టుపెట్టి పంగనామాలు పెడతారేంటి? మునిగారు నమస్తే. ఆచార్య గారు అప్పుడే పంపించారు PDF. అందరు ఈ క్లాస్ కి వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగానే చేయిస్తున్నారు. ఎందుకంటే